శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. 6 ఏప్రిల్ 2025 నుంచి 12 ఏప్రిల్ 2025 వరకు గల కాలానికి గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ముందుగా గ్రహస్థితులు. మీన రాశిలో బుధ, శుక్ర, శని, రవి, రాహు 5 గ్రహాల సమ్మేళనం జరుగుతూ ఉంది. ఇక గురువుగారు వృషభ రాశిలో ఉన్నారు. చంద్ర, కుజులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉన్నారు. కుజుని యొక్క నీచ భంగం జరుగుతూ ఉన్నది. అలాగే కేతువు గారి యొక్క స్థితి కన్యా రాశిలో ఉంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి మాత్రమే కన్యా రాశిలోకి వచ్చి ఉన్నది. అయితే శని గారి యొక్క దృష్టి వృషభ రాశి గురువు గారి మీద పడుతూ ఉంది. అయితే గురువు గారి యొక్క స్థితి దాదాపుగా చివరికి వచ్చేసింది, 28 డిగ్రీల్లోకి వచ్చేసింది. కాబట్టి ఇక అంతగా శనిగారి ప్రభావం చూపించబోదు. ఇది తెలియచెప్పదగ్గ విషయము. అలాగే గురువు గారి యొక్క దృష్టి కేతువు మీద పడుతూ ఉన్న కారణం చేత ఆధ్యాత్మిక చింతన ఎక్కువగా ఉండడము, దాన ధర్మాలు ఎక్కువగా చేయడము, శుభకార్యాలలో ఎక్కువగా పాల్గొనడము ఇత్యాదివన్నీ ఉంటూ ఉంటాయి. అలాగే ఇక కుజుని దృష్టి కానీ 4వ దృష్టి అయినా, 7వ దృష్టి అయినా, 8వ దృష్టి అయినా ఇక రాసుల మీదనే పడుతున్నాయి తప్ప ఏ గ్రహాల మీదను కుజుని యొక్క దృష్టి పడబోవడం లేదు. అలాగే గురువు గారి 7వ దృష్టి గాని, 9వ దృష్టి గాని కేవలం రాసుల మీదనే పడుతున్నాయి. అలాగే శని గారి యొక్క 10వ దృష్టి ధనస్సు రాశి మీద మాత్రమే పడుతోంది. అయితే శని గారు ఇన్ని గ్రహాలతో కలిసి ఉండడం గాని, కేతువు మీద దృష్టి పెట్టడం గాని ఇవి కొంచెం మానసికమైన ఒత్తిడికి దారి తీసేటటువంటి పరిస్థితులు కనబడబోతున్నాయి. అయితే శని గారి యొక్క స్థితి రవి రాహు కలయికతో ఉంది, బుధుని యొక్క కలయికతో ఉంది. చర్మ వ్యాధులు ఉండడం గాని, అలాగే పితృవంశ దోషాలు ఉండబోవడం గాని, మానసిక ఒత్తిడి పెరగబోవడం గాని, స్త్రీలతో సమస్యలు ఉండబోవడం గాని ఇలాంటివన్నీ కూడా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే జలతత్వపు రాశిలో ఈ గ్రహాల యొక్క కలయిక జరుగుతూ ఉన్న కారణం చేత 5 గ్రహాలకి కొంచెం ఇబ్బందులు ఎలా ఉంటాయంటే దేశకాలమాన పరిస్థితుల మీద ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. వ్యక్తుల మీద అంత ప్రభావంగా ఉండకపోవచ్చు, కానీ వ్యక్తిగత జీవితంలో ఎవరికి వారికి చిన్నపాటి పరిహారాలు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటూ ఉంది. ఇక ఈ పరిహారాలు ఏమిటి అనేది మనం ఏ రాశికి ఆ రాశికి తెలియచెప్పుకుందాము. అలాగే రాశుల యొక్క ఫలితాలు తెలియచెప్పుకుందాం. సింహరాశి. సింహరాశి వారికి 6 ఏప్రిల్ నుంచి 12 ఏప్రిల్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని ఒకసారి విశ్లేషణ చేసుకుంటే ఒకే ఒక గ్రహము 8వ స్థానంలో శుక్రాచార్యుల వారి సంచారం మాత్రమే బాగుంది. అంటే 8 గ్రహాల యొక్క సంచారం వ్యతిరేకంగా ఉంటూ ఉన్న కారణం చేత వీరు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలి, పరిహారాలు చేసుకోవాలి. 8 గ్రహాలకి పరిహారాలు చేసుకోవాలి అంటే ఇంచుమించుగా నవగ్రహాలకి చేసుకోవాలి అని చెప్పి మనం చెప్పుకోవాలి. అయితే నవగ్రహ హోమం చేయించుకోండి. ఒకవేళ మాకు పర్వాలేదండి, మేము ఇంకా కొంచెం ధనం ఖర్చు పెట్టైనా సరే ఇంకా పెద్ద పరిహారాలు చేసుకుంటాము అంటే నవగ్రహాలకి జపాలు చేయించండి, నవధాన్యాలు దానం ఇవ్వండి. ఇది చాలా చాలా తప్పనిసరి. అలాగే ఆవుకి తోటకూర బెల్లము పెట్టండి. ఇది కూడా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే 8వ స్థానంలోకి శని గారి సంచారం వచ్చి ఉన్న కారణం చేత 8వ శని దోషం అనేది ఒకటి వెన్నాడుతూ ఉంటుంది. దీనికి శని గారికి తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన చేస్తున్నాను. ప్రతి 3 నెలలకి లేదా 4 నెలలకి ఒకసారి చొప్పున ఈ 2.5 సంవత్సరాల కాలము కూడా తైలాభిషేకం చేయించవలసిందిగా సూచన. ఇప్పుడు శనిగారి బలము లేదు, రాహు బలము లేదు, గురువుగారి బలం ఉందా అంటే గురువుగారి బలం కూడా లేదు. ఇలాంటప్పుడు తప్పనిసరిగా పరిహారాలు మరింత ఎక్కువగా చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక 2.5 సంవత్సరాల కాలము అలాగే ఉంటుందా అంటే గురువు గారి యొక్క రాశి మార్పు మే నెలలో జరుగుతూ ఉన్న కారణం చేత ఇక అప్పటి దగ్గర నుంచి సింహరాశి వారికి లాభ గురువు కాబట్టి అనేక విధాల మేలు చేస్తూ ఉంటారు. రాహు గారి యొక్క స్థానం మారినా, శని గారి యొక్క స్థానం మారి ఉన్నా, కేతువు గారి యొక్క స్థాన సంచారము రాశిలోకే వస్తున్నా
గురువు గారి ఆశీస్సులు చాలా మెండుగా ఉంటాయి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే అన్ని విధాల లాభాలు ఉంటాయి కదా, ఇక మనకేం పర్వాలేదని అనుకోవడానికి లేదు. అంటే ఒక భరోసా, మనకి గురువుగారు ఉన్నారు, పైన మేలు చేస్తూ ఉంటారు మనకి అనేది ఒక భరోసా. కాబట్టి ఆ భరోసా పెట్టుకొని మీ జాగ్రత్తల్లో మీరు ఉండండి. పరిహారాలు మటుకు తప్పనిసరిగా చేసుకోండి. కుటుంబ జీవితంలో కొంచెం అన్యోన్యత తగ్గినట్టుగా ఉంటుంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు కొంచెం బావుంటాయి. కానీ చాలా గొప్పగా ఉంటాయని చెప్పడానికి లేదు. అలాగే మాతృవర్గ రీత్యా కూడా ఏవైనా కొన్ని రకాల ఇబ్బందులు కలగడానికి అవకాశం ఉంది. ఇక సంతాన రీత్యా అయితే చెప్పనే అవసరం లేదు. అతి జాగ్రత్తగా ఉండండి. ఓర్పు చాలా ప్రధానం. ఇక రుణాల విషయంలో గాని, భార్యాభర్తల అన్యోన్యత విషయంలో గాని, దూర ప్రయాణాల విషయంలో గాని, పితృవర్గ రీత్యా కానీ, ఉద్యోగ రీత్యా గాని, ఏదైనా లాభాల రీత్యా కానీ తప్పనిసరిగా జాగ్రత్తలు పాటిస్తూ వెళ్ళండి. ఏ నిర్ణయం పడితే ఆ నిర్ణయం తీసేసుకోవద్దు. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతవృత్తుల వారు, విద్యార్థులు, స్త్రీలు, మీరు ఏ దానికి సంబంధించిన వారైనప్పటికీ అతి జాగ్రత్త అవసరం. వారాంతంలోకి వెళ్ళేటప్పటికి సింహరాశి వారికి చంద్రుని యొక్క సంచారము, ఇక్కడ వార ప్రారంభంలో వ్యయంలో ఉన్నటువంటి చంద్రుడు వారాంతానికి వచ్చేటప్పటికల్లా కేతువుతో కలిసి ద్వితీయ స్థానంలోకి వచ్చారు. ఇంకా ఏమైనా మంచి జరుగుతుందా అంటే అంత మంచి జరిగేటటువంటి అవకాశం అయితే కనబడబోవడం లేదు. కానీ వ్యయ స్థానంలో ఉన్నప్పుడు కించిత్ బాధనిస్తారు, ఖర్చులు ఎక్కువనిస్తారు, వ్యయ ప్రయాసాలనిస్తారు, అధికమైనటువంటి ఒక బరువు బాధ్యతల్ని ఇస్తారు. అంటే రెస్పాన్సిబిలిటీస్ మీద పడిపోతూ ఉంటాయి. అలాంటి వాటిని అన్నిటిని ఇచ్చి ఆయన కొద్దిగా వారాంతానికి వచ్చేటప్పటికి కొంచెం రిలాక్సేషన్ ఇస్తున్నారన్నమాట. ఏది ఏమైనా నవగ్రహాలకి మటుకు తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోండి, యోగా చెయ్యండి. ఇవన్నీ కూడా చెప్పదగినటువంటి సూచన. చెప్పిన పరిహారాలు చెప్పినట్టుగా చేసుకుని మరింత మనశ్శాంతి పొందండి. శుభం. శుక్రగ్రహం యొక్క అనుకూలత కొరకు హిమకుంద మృణాళాభం దైత్యానాం పరమం గురుం సర్వశాస్త్ర ప్రవక్తారం భార్గం ప్రణమామ్యహం. ఓం ద్రాం ద్రీం ద్రౌం సహ శుక్రాయ నమః.